కావలి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బరిలో దిగబోతున్నారు. మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆయన ఆల్రెడీ విస్తృతంగా ప్రజలు తిరుగుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ స్థాపించి అనేక పేదవారికి సాయం చేసిన రికార్డు ఆయన సొంతం. మరి ఈ నేపథ్యంలో మరి ప్రజలు ఆయన ఏ విధంగా ఆదరిస్తున్నారు, మరి ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది సార్? ప్రజలు తిరుగుతున్నారు. ఆల్రెడీ మీరు ప్రజలకు సుపరిచితులే. రాజకీయాలు కొత్త అయినా మీరు ప్రజలకు మాత్రం ఎప్పుడూ పాత వాళ్ళ కింద లెక్క. సో ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది సార్? ప్రజలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి కోపం, ప్రజల మనోభావాలకి అనుకూలంగా ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అర్హతల పరంగా నడపనటువంటి వ్యవస్థను నడిపిన వైసీపీని సాగనంపాలి. ఈ ప్రభుత్వం ఉంటే మా జీవితాలకు మనుగడ సాగదని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. దీన్నే ఎలక్షన్ సైలెంట్ విప్లవం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి తన మనోభావాలకి అనుకూలంగా ప్రభుత్వం లేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం అవసరం లేదనేటువంటి దాంట్లో ప్రజలు మార్పు వచ్చింది. అందువల్ల అందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు గారు అయితేనే అభివృద్ధి జరుగుద్ది, రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది అనాథలాగా ఉంది. రాజధాని లేని అనాథ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని రాజధాని రావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలంటే బాబు రావాలి అని ప్రజల్లో వచ్చింది. ఆ మార్పే ఈరోజు మా తెలుగుదేశం విజయానికి నాంది పలకబోతుంది. సార్, మీరు నిత్యం ప్రజలు తిరుగుతున్నారు కదా. సో ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, ప్రధానంగా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చిన మెయిన్ సమస్యలు ఏంది? రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని ఏ విధంగా మీరు పరిష్కరించబోతున్నారు? ప్రధానంగా కావలి నియోజకవర్గం వ్యవసాయదారులు ఉండేటువంటి ప్రాంతం. దీన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది కావలి నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక. అందుకనే రామాయపట్నం పోర్టు, దామారం ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగితే ఇక్కడ ఇండస్ట్రీస్ విపరీతంగా వస్తాయి. తద్వారా ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. అందుకోసం నేను వ్యక్తిగతంగా ఒక పక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా అల్లూరు ప్రాంతం, జగదత్తి మండలంలో కొన్ని ప్రాంతాలు మాత్రం డెల్టాలుగా ఉన్నాయి, మిగతా ప్రాంతాలన్నీ కూడా డెల్టాల కింద లేవు. కాబట్టి మిగతా ప్రాంతాలంతా కూడా డెల్టాగా తీసుకురావాల్సిన బాధ్యత ఒకటి ఉంది. రెండు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. ప్రజల నుంచి వచ్చే సమస్యల్లో రకరకాల సమస్యలు పట్టణాన్ని అభివృద్ధి చేయమని ప్రజలందరూ కోరుతున్నారు. రైల్వే క్రాసింగ్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రైల్వే క్రాసింగ్కి బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తే అన్ని విధాల ఇబ్బందులు ఉండవని ప్రజలు అడుగుతుండడం కూడా జరుగుతుంది. రైతులకి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇబ్బందికరం ఉంది. వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు పోవడానికి కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వాటన్నిటిని కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామాల కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ట్యాపింగ్ చేయనందువల్ల ఈరోజు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నింటినీ కూడా అనుసంధానం చేసి రోడ్లన్నింటినీ వైడెన్ చేసి డబల్ రోడ్లుగా తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ప్రజలు అడుగుతున్నారు. వాటన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి మేము ముందుకు పోతూ ఉన్నాం. సార్, ఇక్కడంతా కూడా అల్లూరు, ఈ పక్కంతా కూడా తీర ప్రాంత ప్రజలు, అంటే మత్స్యకారు కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు సార్ ఇవి. అయితే మత్స్యకారులకు మీరు ఏమైనా భరోసా ఇస్తున్నారు? ఆల్రెడీ వైసీపీ ఏం చెప్తుందంటే ఫిషింగ్ హార్బర్ కట్టించింది మేమని వాళ్ళు చెప్తున్నారు. సో మీరు రేపు అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? ఫిషింగ్ హార్బర్ అనేది 2013వ సంవత్సరంలో ఆప్కోస్ వాళ్ళు డిజైన్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దాన్ని 2017కి రూపాంతరం చెంది 2018లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిపిఆర్లు తయారు చేసి ఎస్టిమేషన్లు వేసి మొత్తం టెండర్ల ప్రక్రియ అంతా పూర్తి చేయడం కూడా జరిగింది. 2018లో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా 79 ఎకరాల 85 సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా కూడా తెలుగుదేశం టైంలో తీసుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి భూమి పూజ కూడా చేయడం కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు చేసినటువంటి టెండర్ని రద్దు చేస్తూ కొత్త టెండర్ వాళ్ళ అనుచరులకు ఇవ్వడం జరిగింది. అయితే అది నేను స్థానికంగా ఉన్నందువల్ల, నాతో అవసరాలు ఉన్నందువల్ల ఆ వర్క్ని నాకు ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ నేనే చేయడం జరిగింది. ఈరోజు హార్బర్ అనేది పూర్తయిందంటే అది నా వల్లే పూర్తయింది. ప్రతాప్ కుమార్ రెడ్డి దాంట్లో ఏ ఒక్క మౌలిక సదుపాయాలు కూడా చూసిన పరిస్థితి లేదు. హార్బర్ ఏర్పాటుకు సంబంధించి 312 కోట్లు వర్క్ అయితే అయింది, కానీ హార్బర్లోకి పోయే దారి లేదు. బకింగ్హామ్ కెనాల్ క్రాసింగ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదు, అదేవిధంగా కరెంటు సదుపాయం లేదు. ఈ మౌలిక సదుపాయాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి సదుపాయాలు కూడా చేయలేదు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడున్న మత్స్యకారులందరూ కూడా బోట్ల ద్వారా కొత్త బోట్లు కొనిచ్చి సబ్సిడీల రూపంలో వాళ్ళకందరూ కూడా ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులకు మంచి జీవనోపాధి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మత్స్యకారులందరూ కూడా దాదాపు 500 బోట్లకి అవకాశాలు ఉన్నాయి.
ఒక్కొక్క బోటుకి 20 మంది సభ్యుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడీ ద్వారా బోట్లు కనిపిస్తే వాళ్ళందరి జీవితాలు కూడా బాగుపడతాయి. వాటి మీద కూడా మేము ఒక ప్లాన్లో కార్యాచరణలో కూడా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి అవన్నీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి మాతో సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఆక్వా రంగం బాగా నిర్వీర్యం అయిపోయింది. మత్స్యకారులందరూ కూడా ఆక్వా రంగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆక్వా రంగం కుదేలైన కారణాల వల్ల కరెంటు బిల్లుల వల్ల ఈరోజు కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలోనే మత్స్యకారులు ఉన్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి మేలు చేకూరలేదనే భావనలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి ఓటైపోతున్నారు. రేపు రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో అభివృద్ధి కావాలి జరిగిందంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం హయాంలో అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు.